హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మహాకవి కబీర్ గారి పద్యాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పాత్ర సార్కి ఆత్మ ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు సార్కి ఆత్మ ప్రణామాలు. మన జూమ్లో ఉన్న మేము దివ్యాత్మ స్వరూపులకి, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఇంత చక్కటి మహాయోగి సంత్ కబీర్ గారి గురించి, మరి ఆయన రాసిన గద్యాల గురించి, దాంట్లో మనకి ఇవ్వవలసిన ఆ యొక్క సందేశాలన్నింటినీ కూడా పంచుకోవాల్సిన అవకాశం ఇచ్చిన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి, వారి సంతానానికి ఆత్మప్రణామాలు. మరియు ఛానల్ ద్వారా ఈ యొక్క అవకాశం వచ్చినందుకు ఎంతో అద్భుతం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇవాళ నేను సంత్ కబీర్ గారి గురించి ఒక చిన్న రివ్యూ ఇస్తానండి. ఆయన ఎక్కడ జన్మించారు ఏంటి అని. ఏం చేశారంటే చూడండి, సంత్ కబీర్ గారు అంటే చూడండి మాస్టర్స్, సంత్ కబీర్ గారు మేడం గారు చెప్పినట్లు మరి నాకు కూడా అదే భావన ఉంది. ఆ కవి గారి గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ జ్ఞానం మనం పంచుకోవాలి అని. మరి నాకైతే ఆ పుస్తకంలో అయితే ఆ నాలెడ్జ్ లేదండి ఆయన గురించి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆ యొక్క మెసేజ్ని ఇట్లా ప్రింట్ తీయించి, ఒక 4 పేజీలు ప్రింట్ తీయించి మరి నేను తీసుకొచ్చానండి చెప్పడం కోసం. ఎందుకంటే మన పిరమిడ్ ఇక్కడ హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ మతంతో సంబంధమే లేదు ధ్యానం చేయడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి. అందువల్ల ఏంటంటే మన పిరమిడ్ మాస్టర్లో కూడా ఎందరో ముస్లిమ్స్ ఉన్నారు. ఒక అద్భుతమైన మేడం ఉన్నారు, అల్లా బక్షి గారు ఉన్నారు, ఎందరో ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళలోనే. మరి ఆ యొక్క కవులకి మతంతో కులంతో సంబంధం లేదు కదా మాస్టర్స్. ఆయన ఒక ముస్లిం అయ్యుండి కూడా మరి యొక్క సమాజంలో ఉండే దురాచారాల్ని కావచ్చు, కుల మతాల్ని కావచ్చు, వాటి ద్వారా వచ్చే మూఢనమ్మకాలను కావచ్చు, అన్నిటిని కొట్టుబడేసేవాళ్ళంట. మరి ఆయన ఎక్కడ పుట్టారో ఏంటో కొంచెం ఒక్క 5 మినిట్స్ తెలుసుకుందాం మాస్టర్స్. సంత్ కబీర్ గారు 15వ శతాబ్దానికి చెందిన ఒక భారతీయ ఆధ్యాత్మిక కవి మరియు సాధువు గారు ఆయన. ఓకే. మరి దేవుడు ఒక్కడేనని, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలోనూ నివసిస్తాడని ఆయన బోధించారు. మరి వారణాసిలో ఒక పేద ముస్లిం నేత దంపతులచే, అంటే నేతని హెచ్చరించారండి, ఆ యొక్క కుటుంబంలో ఆయన జన్మించడం జరిగిందనమాట. మరి మతపరమైన ఆచారాలను ధైర్యంగా సవాలు చేశారు. హిందువులను, ముస్లింలను ఏకం చేయడం కోసమని ఆయన దోహాలు అని రచించారన్నమాట. దోహాలు అంటే పద్యాలు మాస్టర్స్. దోహాలు అంటే హిందీలో పద్యాలు అంటారు, తెలుగులో పద్యం అంటారన్నమాట. ఆ పద్యాల ద్వారా సరళంగా శక్తివంతమైన కవితలు మనకు అందించడం జరిగిందనమాట. మరి ఆయన ప్రారంభ జీవితం ఎలా ఉందంటే, మరి కబీర్ యొక్క ఖచ్చితమైన పుట్టిన సంవత్సరంపై చర్చ జరుగుతూ ఉందంటండి. అంటే ఆయన ఇంకా కరెక్ట్‌గా ఎక్కడ జన్మించారు, ఎవరికి జన్మించారు అనే విషయం క్లారిటీ లేక ఇంకా చర్చిస్తూనే ఉన్నారంట అని చెప్పారనమాట. కానీ చాలా సంప్రదాయాల ప్రకారం అయితే అతను భారతదేశంలోని వారణాసిలో 1398లో జన్మించాడని చెప్పడం జరిగిందనమాట. మరి ఎక్కడ పెరిగారు అంటే, పురాణ ప్రకారము అతను లహర్తారా చెరువులోని ఒక తామర పువ్వు పైన పసికందుగా దొరికాడంటండి. ఈ యొక్క నేతనేసే ఈ యొక్క కుటుంబీకులకి ఒక తామర పువ్వు మీద ఒక పసికందుగా కనబడ్డాడంట. అయితే అక్కడ 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 దొరికితే ఆయన తెచ్చుకొని వాళ్ళు పెంచుకుంటున్నారనమాట. ఓకే. నీరు అనే ఒక ముస్లిం నేత కార్మికుడు మరియు అతని భార్య నీమా అతని దత్తత చేసుకొని నేత కళను అతనికి నేర్పించడం జరిగిందంట. మరి ఈ విద్య ఎక్కడ అభ్యసించారంటే, ఆయన ఎప్పుడు గూడా ఏ పాఠశాలకి, ఏ విద్యని ప్రాపంచికంగా ఏ విద్యని అభ్యసించలేదు మాస్టర్స్. అతనికి పుట్టుకతోనే జ్ఞానవంతుడనమాట ఆయన. ఓకే. మరి ఆయన గురువెవరు అంటే, అతను గొప్ప భక్తి సాధువు స్వామి రామానందకు అంకితమైన శిష్యుడనమాట. అంటే ఆయన గు గురు కబీర్ యొక్క గురువెవరు అంటే రామానందుల వారు. ఓకే అండి. చూడండి, ఆయనేమో ముస్లిము, మరి ఆయన గురువేమో రామానందుల వారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది కుల, మతంతో సంబంధం లేదు ఆ యొక్క జన్మ తీసుకున్న జ్ఞానం పొందడానికి అని. మరి ఆయన కుటుంబ జీవితం ఎట్లా ఉందో చూద్దామండి. మరి యోగి అయినప్పటికీ కబీర్ ఒక సాధారణ కుటుంబ జీవితాన్ని గడిపేయడం జరిగిందనమాట.
మరి అతడు లోయి అనే స్త్రీని వివాహమాడి వారికి ఒక కమల్ అనే ఒక కుమారుడు జన్మించడం జరిగింది. కమలి అనే కుమార్తె. ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట అతని కుటుంబ జీవితంలో. మరి బోధనలు, తత్వశాస్త్రము ఎక్కడ నుండో చూద్దాము. మరి ఏకైక దేవుడు అన్నానంటండి. కబీరు నిరాకారమైన ఏకైక దేవుడిని మాత్రమే విశ్వసించాడు. అంటే విశ్వమంతా ఉంది ఒకటే శక్తి అనే విషయాన్ని ఆయన చాలా బాగా నమ్మడం జరిగిందంట. మరి అతను విగ్రహారాధనను, మరి కఠినమైన మతపరమైన ఆచారాన్ని తిరస్కరించాడు. విగ్రహారాధన గూడా తిరస్కరించాడు. ఇప్పుడు మనం గూడా అంతే గదా మాస్టర్. మన పిరమిడ్ మాస్టర్‌లందరూ గూడా విగ్రహారాధనకి, ధ్యానానికి గల వ్యత్యాసం ఏంటి? మరి విగ్రహారాధనలో ఏం చేస్తే ఏమిటి? ధ్యానం చేసి ఎటువంటి మార్పులొస్తాయన్న విషయం గురించి కూడా మన పత్రి గురువు గారు గూడా చెప్పడం జరిగింది గాబట్టి, మరి మన గురువులందరూ కూడా ఒకటే బోధించడం జరుగుతుంది. అందరిలోని ఏకత్వ భావాలు అనే విషయం తెలియపరుస్తున్నారనమాట. ఓకే. సమానత్వం గురించి చెప్తున్నాం. ఆయన కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడంటండి. ఈ హిందువులు మరియు ముస్లింల మధ్య సమానత్వం కోసం చాలా పోరాటం చేశారంట ఆయన. మరి అతని కవిత్వం సంగతి విషయానికొస్తే ఏమైందంటే, అతను ఎంతో సరళమైన, నిత్య జీవితమైన భాషని అంటే కవిత్వాలు అనంగా ఏదో కష్టతరమైన పదాలను ఉపయోగించి ఎవరికీ అర్థం కాకుండా, అలా కాకుండా ప్రతి ఒక్క సహజమైన మానవుడికి కూడా అర్థమయ్యే రీతిలో సరళమైన పదజాలాన్ని ఉపయోగించి మాత్రమే కవితలు రాశాడంటండి. మరి వేలాది పద్యాలు రాయడం జరిగిందంట. ఆ పద్యాలు గూడా చాలా ప్రసిద్ధమైనయి. అన్నీ గూడా ప్రసిద్ధికెక్కినియి గాబట్టి, ఇప్పుడు ఆ ప్రసిద్ధికెక్కిన పద్యాల్లో ఉండే సారాంశం ఏంటో మనం ఈ రోజే తెలుసుకోబోతున్నాం. మరి బ్రిటన్‌లోని ఇవన్నీ గూడా సంకలనం చేయడం జరిగింది. బ్రిటన్‌లో చేశారంట. ఆయన యొక్క పద్యాలకి అర్థాలు కనిపెట్టి అదొక పుస్తక రూపంలో ప్రచురించి, ప్రచారం చేయడం అనేది బ్రిటన్‌లో జరిగిందంట మాస్టర్స్. మరి ఆయన తుది నిష్క్రమణ ఎప్పుడు జరిగింది? అంటే ఆయన మరణం ఎక్కడ జరిగింది అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మగర్ పురాణము. అతని కాలంలో భారతదేశంలో ఒక పురాణం ప్రచారంలో ఉందంట. అదేంటి? ఒక వ్యక్తి వారణాసిలో మరణిస్తే స్వర్గానికి వెళ్తాడని, మగర్‌లో మరణిస్తే నరకానికి వెళ్తాడని అని చెప్పుకుంటూ ఉంటారంట. అంటే ఆ యొక్క పురాణంలో అలా చెప్పబడింది. కానీ అపోహను తొలగించారంట మన కబీర్ గారు. ఏమని? అపోహను తొలగించడం. మోక్షం అనేది మరణించే ప్రదేశంపై కాకుండా, మోక్షం రావడానికి నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావా? ఏ దేశంలో ఉన్నావా? ఏ ప్రాంతంలో ఉన్నావా? అనే దానికి సంబంధమే లేదు. అది నీ జన్మ కర్మానుసారం మాత్రమే జరిగే ప్రక్రియ తప్ప, నువ్వు ఏ దేశంలో జన్మించావు అనేది సంబంధమే లేదు అని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి కబీర్ తన చివరి సంవత్సరాలను మగర్‌లో గడిపారంట. ఆయన 1518లో అక్కడే మరణించారు. తద్వారా నిజమైన భక్తికి ప్రదేశాలతో సంబంధం లేదని నిరూపించారు. మరి నిజమైన అంతరంగ భక్తి కాదు. అక్కడ భక్తి అంటే విగ్రహారాధన లో ఉండే భక్తి కాదు మాస్టర్స్. అంతరంగంలో అంతా కూడా ఏకత్వం అనే భావన కలిగేదాన్ని ఆయన భక్తి అనే పదం ఉపయోగించారనమాట. అంతే. ఓకేనండి. మరి ఈనాటికి కూడా ఆయన అందమైన పద్యాలు లక్షలాది మందికి శాంతి, మానవత్వము మరియు అంతర్గత జ్ఞానము, మరి మార్గదర్శకం అనేది ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారన్న విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి క్లియర్‌గానేనా ఆయన ఎక్కడ పుట్టారు? ఆయన ఎలా జన్మించారు? ఎవరికి జన్మించారు? మరి వారి యొక్క వివాహము ఆయన యొక్క కవితల్లో ఏమని మనకి జ్ఞానాన్ని బోధించారు? ఆయన మరణం ఎక్కడ జరిగింది? అనే విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నాం గదా మాస్టర్స్. మరి ఇప్పుడు ఆయన గద్యాల ద్వారా, పద్యాల ద్వారా ఏం తెలియపరిచారో, మనకేం జ్ఞానం అందించారో ఇవాళ చూద్దామండి. ఫస్ట్ మొట్టమొదటి పద్యం చూద్దాం మాస్టర్స్. ఇవాళ క్లాస్‌లో ఎంచుకుంది గురువు యొక్క ప్రాశస్త్యం ఏమిటి? గురువు మనకి దొరికితే ఎంత అద్భుతంగా ఉంటుందనే విషయం గురించి మనకి ఇవాళ పద్యాల్లో ఉంది మాస్టర్స్. ఎందుకంటే ఈ బుక్ మొత్తం చాలా టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్‌లో ఒక్కొక్క విషయం గురించి వివరించారన్నమాట పద్యాల ద్వారా. ఓకే. ఇవాళ మనము గురువు గురించి తెలుసుకుందాము. చూడండి మన గురువు గురించి తెలుసుకుందాం అనగానే మనకి మన పత్రిసారి గుర్తొస్తారు. మరి మనకి మన గౌతమ్ బుద్ధుల వారు గుర్తొస్తారు. మనకి ఈ జ్ఞానము లేకపోతే మరి ఈ జ్ఞానం అంతా మనం పొందేవాళ్ళం కాదండి. ఎందుకంటే ఎక్కడో కబీర్ పద్యాలు, మరి ముస్లిం అతను రాసిన పద్యాలు ఏం చూస్తాంలే మనకి సరిపోతున్నాయి గదా! అని మనం అనుకుంటే ఏమి మనం తెలుసుకోలేమనమాట. మరి మన బద్రి సార్ ఏం చెప్పారు మనకి? ప్రతి ఒక్క సంస్థలో ఆధ్యాత్మిక సంస్థలో ఉండే పుస్తకాలన్నిటిని కూడా మనల్ని చదవమన్నారండి. కులం, మతం భేదం ఏమి లేకుండా
ఎన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో ఉండే గురువులు, మాస్టర్లు అందరూ పుస్తకాలు చదివితే మీకు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటో మీకు తెలుస్తూ ఉంటాయని చెప్పి అనబట్టే మరి ఈ రోజున మన కబీర్ పుస్తకాలు కబీర్ గారు రాసిన యొక్క పద్యాల గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. అవునా అండి? సరే ఆయన ఏం చెప్పారో చూద్దాం. గు అంధారియే జానియే रू कहिए प्रकाश మిట్టి అజ్ఞాన్ జ్ఞాన్ దే గురునామ్ హే తాస్. అంటే ఆయన ముస్లిం కాబట్టి హిందీలో రచించారని మనం తెలుగులో చెప్పుకుందాం అనమాట. మరి ఏమన్నారంటే గు అంటే గురువు అంటే అర్థం చెప్తున్నారు. మరి గు అంటే అంధకారము. మరి అంధకారం అంటే మనలో ఉన్న అంధకారాన్ని మన గురువు పోగొడతారు అని నా ఉద్దేశం మాస్టర్స్. మరి రు అంటే ప్రకాశ జ్ఞానాన్ని పోగొట్టి మరి ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తారో వారి పేరే గురువు. అంటే మన అజ్ఞానం, మన అంధకారంలో, మన అంతరంగంలో ఉన్న ఏదైతే అజ్ఞానం తాలూకు అంధకారంలో ఉంటామో, ఆ అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం తొలగించేవాడే గురువు అంటే. మరి ఈ రోజు మనం అందరం కూడా పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా మనం ఈ ధ్యానంలోకి రాకముందు ఎంతో అజ్ఞానవంతమైన జీవితాన్ని గడిపే ఉన్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళం గడిపే ఉన్నాం. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన గురువు గారు మన అజ్ఞానాన్ని ఎంత తొలగించారో మన ప్రతి ఒక్కళ్ళం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. అవునా మాస్టర్స్? అందువల్ల మరి నేను కూడా అంతే ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత, పత్రిసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత, మరి మునిబాబు సార్ యొక్క జూమ్ క్లాస్‌లోకి వచ్చిన తర్వాత, పత్రి సార్ యొక్క గొప్పతనం ఏంటి? మన గురువు యొక్క గొప్పతనం ఏంటి? ఆ గురువు మనకేమని ప్రబోధించారు? మన జీవితంలో వాటిని ఏ విధంగా ఆచరించుకోవాలి? మరి ఎంతో జ్ఞానాన్ని ఎందరో గురువులు ఇస్తూనే ఉంటారండి. మరి ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఆచరించుకుంటున్నావా లేదా? నీ జీవితంలో వాటిని అన్వయించుకుంటున్నావా లేదా? అనే విషయం మనల్ని మనం పరిశీలించుకోవాలి మాస్టర్స్. ఎందువల్లంటే ఒక గురువు దొరకడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. మరి ఒక గురువు దొరికారు అంటే మన జీవితం ధన్యమైపోయినట్లే. అంటే మన మన అంతరంగంలో ఎలా ఉంటుందంటే, నాకు ఇదే ఆఖరి జన్మ అనే భావన నాకొచ్చేసింది మాస్టర్స్. తర్వాత సంగతి తర్వాత. నా భావన 100% వచ్చేసిందనమాట. నాకు ఈ జన్మ ఇతో ఆఖరి జన్మ అని. ఎందుకంత దృఢమైన సంకల్పం నాకొచ్చింది మరి? మరి ఆ గురువు చెప్పిన ఆదేశాల్ని, సందేశాల్ని పాటిస్తూ, మరి ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుంటూ, మరి ఆనాపానసతి ధ్యానం చేసే సమయంలో ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా నా కర్మలన్నిటిని కూడా నేను తొలగించుకున్నా కదా మాస్టర్స్. తొలగించుకుంటున్నాను. మరి ప్రతిరోజు కూడా నా దైనందిన జీవితంలో నేను ఎలా ఉంటున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? ఏం ఆలోచిస్తున్నాను? ఏమి చూస్తున్నాను? అనే ప్రతి విషయాన్ని గూడా ప్రతిరోజు ఎరుగుతూ ఉంటూ, వీలున్నంత వరకు ఎరుగుతూ ఉంటూ దాన్ని నేను మరి నన్ను నేను ఎప్పటికప్పుడు సరి చేసుకునే ప్రయత్నంలో ఉంటున్నాను అంటే, మరి ఈ రోజున ఆ గురువు యొక్క సాంగత్యంలో ఉన్నాను కాబట్టే నేనలా ఉండగలుగుతున్నా మాస్టర్స్. మరి ఆ గురువే లేకపోతే మన యొక్క దిశానిర్దేశాలన్నీ గూడా అల్లకల్లోలంగా ఉంటాయన్నమాట. అన్నీ గూడా తెలిసి తెలియని విధంగా మనం జీవితాలను నెట్టుకుంటూ వస్తూ ఉంటాం. మరి చూడండి మనం ఈ రోజున మరి ఆనాపానసతి ధ్యానంలోకి రాగలిగాము అంటే, మరి భద్రసారి యొక్క ధ్యానంలోకి రాగలిగాము అంటే ఎప్పుడు చెప్పేవాళ్ళనమాట. 500, 600 జన్మలు దాటిన వాళ్ళే ఈ ధ్యానంలోకి రాగలుగుతారు. ఒకవేళ వచ్చినా గూడా గురువులు ఏదైతే చెప్తారో వాటన్నింటిని గూడా ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే చెప్పింది ఆచరిస్తారో వారు మాత్రమే దీంట్లో స్థిరంగా నిలబడగలరు అని చెప్పడం జరిగింది మాస్టర్స్. ఎంత అద్భుతం చూడండి. మరి గురువు దొరకడం అనేది చిన్న విషయం గాదు. మరి ఎన్ని జన్మల నుంచి మనం గూడా శోధిస్తూ, పరిశోధిస్తూ ఉంటే మరి ఈ జన్మకి నాకు దొరికిందనమాట. అంటే నేను గూడా 500, 600 జన్మల నుంచి వెతుకుతూ ఉన్నట్టే గదా మాస్టర్స్. మరి వెతుకుతూ ఉన్నాను గాబట్టే ఈ గురువు మనకి ప్రతిసారి మనకు దొరికారు ఈ జన్మలో. సరి అయిన గురువు అంటే ఆయనే. ఎందువల్లంటే మన జీవితాన్ని మరి ధ్యానం చేసుకోండి, జ్ఞానం పొందండి అంటే ఏ హిమాలయాలకి వెళ్ళమని చెప్పలేదండి. ఏ కొండ కోనలకి వెళ్ళమని చెప్పలేదండి. ఇంట్లోనే హాయిగా కూర్చోండి, భర్త, పిల్లలతో, కుటుంబాలతో ఉండండి. అందరితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, సామాజికంగా గూడా ఎలా నువ్వు ప్రవర్తించాలి, ఎలా ఆలోచించగలగాలి అనే ప్రతి విషయాన్ని గూడా మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారండి. ఆ జ్ఞానంతో పాటుగా మనం ఈ భూమండలం యొక్క గురువు మనకు దొరికారంటే ఎన్నో జన్మలు మరి దాటుకుంటూ ప్రతి క్లాస్‌లోనూ నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా మాస్టర్స్. మరి ఈ యొక్క కబీర్ పద్యాల్లో ఆయన చెప్పిన పద్యాల ద్వారా ఇచ్చిన జ్ఞానంలో మరి గురువుని అద్భుతంగా ఆ గురువు గురించి ఆయన చెప్పిన విషయాల్లో మరి నేను గూడా గురువు పట్ల ఎంత అద్భుతంగా ఆదర్శవంతంగా ఆయన చెప్పిన మాటలన్నీ గూడా వింటూ ఆచరిస్తూ ఏదైతే ఆయన చెప్పారో ఆ విధంగా నా జీవన గమనాన్ని మార్చుకుంటూ మరి అద్భుతంగా ఆ యొక్క గురువు ఇచ్చిన ఆ యొక్క సందేశాల్ని వృధా కానీయకుండా నేను చూస్తున్నాను మేడం మాస్టర్స్. అందువల్లే మన అజ్ఞానంలో ఏదైతే మన అంతరంగంలో ఉందో, ఆ అజ్ఞానం ఏదైతే ఉంటుందో అది పటాపంచలు చేయడానికి గురువు మన జీవితంలోకి వస్తారు అనే విషయం మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మరి వచ్చిన తర్వాత గురువు చెప్పిన నిర్దేశాల్ని మనం ఎంతవరకు పాటించుకుంటున్నాం అనే విషయాన్ని మనం నిరంతరం ఎరుకలో ఉంచుకోవలసిందే.
గురువు యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క ప్రాశస్త్యాన్ని మనం ఈ నిరంతరం గుర్తించవలసిందే. మన జీవిత పరిణామ గతిని మనం మార్చుకుంటూ ఉండవలసిందే మేడం మాస్టర్స్. అవునండి. అందువల్ల ఏంటంటే, మరి గురువు యొక్క గొప్పతనం ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ఇంకో పద్యం ఏంటో చూద్దాం మాస్టర్స్. మరి గురువుకో గీజై దండవత్ కోటి కోటి ప్రణామం. అంటే గురువు గారికి మనం ఏం చేయాలంటే కోటి కోటి ప్రణామాలు తెలియపరచాలి అంటున్నారండి. మరి కీట్న జాగే భృంగుకో గురు కరాలై ఆప్ సమాన్. చూడండి, గురువుకి మనం ప్రతిరోజు కూడా ఏం చెప్పుకుంటాం? ఏ క్లాస్ చెప్పుకున్నా, ఏ ధ్యానం చేసుకోవడం మొదలుపెట్టుకున్నా, ఎవరితో మాట్లాడడం మొదలుపెట్టుకున్నా, ముందు మన గురువు గారికి ప్రణామాలు తెలియపరుచుకుంటామా లేదా? ప్రతిరోజు కూడా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకున్న తర్వాతనే మనం ఏదైనా సరే చెప్పే ప్రయత్నం చేస్తాం. అవునా మాస్టర్స్? అదే అంటున్నారన్నమాట. మరి గురువుకి కోటి 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 ప్రణామాలు చెయ్యి నువ్వు. మరి కీటకానికి తుమ్మెద గురించి తెలియదు. మరి అయినా తుమ్మెద కీటకాన్ని తనలా చేస్తుంది అంటే, అలాగే ఇక్కడ ఏమన్నారంటే, గురువు శిష్యుడిని ఎలా తయారు చేస్తారంటే, తనలా తయారు చేస్తారంట మాస్టర్స్. అంటే గురువుని మించిన శిష్యుడు అంటారు చూసారా అండి? మరి గురువుకి ఎటువంటి జ్ఞానం ఉందో, ఆ శిష్యుడిని కూడా ఆ గురువులాగానే తయారు చేస్తాడు నిజమైన గురువు అంటే, నాలాగే ఆ శిష్యుడు కూడా ఉండాలి. అంతేగాని శిష్యుడు ఎప్పుడూ శిష్యుడిగానే ఉండిపోవాలి అని చెప్పని నిజమైన ఏ గురువు కోరుకోరని చెప్తున్నారు మాస్టర్. ఇప్పుడు చూడండి మన పత్రి సార్ ఎప్పుడు ఏమంటారు చూడండి, ఎప్పుడు మన పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా గురువులే. ఎవ్వరు కూడా ఇక్కడ శిష్యులు లేరు అంటారండి. కానీ ఈ పాయింట్‌లో మనం చిన్న లాజిక్ పాయింట్ గమనించాలి మాస్టర్స్. మనము గురువులుగా మారుతూనే అంతరంగంలో నేను ఒక శిష్యుడిని, శిష్యుడిగా ఉంటూనే గురువుగా మారి గురువు మనకి ఏం చెప్పారో వాటన్నిటిని కూడా చెప్తూ ఉండాలి. అందరికి కూడా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం పంచుతూ ఉండాలి. మరి నేను గురువుగా మారాను గదా! నేను అందరికి పంచుతూ ఉన్నాను గదా! నేను గురువుగా మారిపోయాను గదా! అనా అహంకారాన్ని మనం పెంపొందించుకోకూడదు. కానీ అంతరంగంలో నేను శిష్యుడినే. అంటే నేను తెలుసుకోవడానికి నా యొక్క జీవన పరిణామ క్రమం ఎంతుందో అంతవరకు గూడా నేను తెలుసుకుంటూనే ఉంటాను. జ్ఞానం అనేది అనంతం కాబట్టి, ఈ అనంతమైన జ్ఞానాన్ని నేను ఎప్పుడు గూడా శిష్యుడిగా అంతరంగంలో భావిస్తూ, నేను గురువుగా మారి నా యొక్క జ్ఞానాన్ని అందరికి పంచుతూ, అదే సమయంలో మరి చూడండి ఇక్కడ 2 పాయింట్లున్నాయి. ఒకటే సమయంలో ఒక వ్యక్తి గురువు శిష్యుడుగాను ఉంటాడు, గురువుగాను ఉంటాడు. కానీ శిష్యుడుగానే అని మిగిలిపోకూడదు. గురువుగా ఎదిగే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓకే. గురువుగా మారాను కదా! అని అహంకారము పెరిగిపోకూడదు. అలా అని గురువుగానే ఉండాలి. చూడండి ఇక్కడ ఎంత లాజిక్ చెప్పారో చూడండి. అందువల్ల ఏంటంటే మనం తెలుసుకునే జ్ఞానాన్ని ఎంత అహంకారం లేకుండా మనల్ని మనం ఎదిగించుకునే విధంగా ఉంటూ, ఎదుటి వాళ్ళని కూడా ఎదిగేలాగా చేసే ప్రయత్నం చేసేది గురువు అంటే. మరి మన భత్రిజీ గురువు మన ఎప్పుడు ఏమంటారు? మన మాస్టర్‌లందరూ కూడా అద్భుతమైన మాస్టర్‌లే అంటారు. ఎంత ఫ్రీ విల్ ఇచ్చారో చూడండి. ఎంత స్వేచ్ఛనిచ్చారో. నేనేంటి గురువు? నువ్వు గురువైతే నేనెవరిని? నేనేం చేయాలి అని అంటారు. అవునా అండి? మరి నా పాదాలు పట్టుకో అంటారు. ఈయన పాదాలు పట్టుకుంటేనే ఒప్పుకోరండి. పాదాలు పట్టుకోవడం ఏంటంటే మరి ఈయన గూడా ఎదుటి వాళ్ళ పాదాలు పట్టుకుంటారనమాట. అలా పట్టుకునేవాళ్ళంట. నిజానికి మాస్టర్స్ నేను ఈ గురువు గురించి ఎంత గొప్పగా మరి నా జీవితంలో నేను ప్రతిష్ఠించుకున్నా అంటే నా అంతరంగంలో నేను ఈ మెడిటేషన్‌లోకొచ్చిన 2, 3 నెలలకే గురువుగారు ఆత్మలోకంలో వెళ్ళటం జరిగిందండి. అయినా కూడా నాకు ధ్యానంలో గురువుగారు వచ్చి ఎప్పుడు కూడా "పద్మావతి లే ధ్యానం చేసుకో" అని చెప్తూ ఉంటాం గానీ, నాకేమైనా ఎప్పటికప్పుడు ఇన్నర్ మెసేజ్‌లు ఇస్తూ ఉంటాం గానీ, మరి నా పక్కనే కూర్చుంటాం గానీ, నా చుట్టూ తిరుగుతూ ఉంటాం గానీ, అంటే ప్రతి క్షణం కూడా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళండి. "ఏం చేస్తున్నావు? నాకేం జ్ఞానం అందించాలి? ఎప్పటికప్పుడు ఏమివ్వాలి?" ఇప్పుడు కూడా మాస్టర్ పత్రి సారే ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించడం కోసం నన్ను ఎంచుకున్నారనే ఒక భావంతోనే నేను ఈ యొక్క అద్భుతమైన సందేశాన్ని నేను ఇవాళ ఎంచుకున్నాను మేడం మాస్టర్స్. అంతేగాని ఇక్కడ పద్మావతి మేడం ఏదో గురువుగా మారిపోయింది. ఇంకెవరు అవసరం లేదనే ఆలోచన ఎంత మాత్రము ఉండదు. ఆ మాస్టర్‌లు నన్ను ఒక పరికరంగా ఎంచుకున్నారనే ఒక భావనే నాకుంటుంది తప్ప, నేనేదో పెద్ద మాస్టర్‌ని అయిపోయానన్న భావన నాకు ఉండనే ఉండదు మాస్టర్స్. మనం అవ్వాల్సింది కూడా ఆ విధంగానే ఉంటూ ఉండాలి. మరి తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడు ఎరుకలో ఉంచుకుంటూ ఉండాలని మనం తెలుసుకోవాల్సిన విషయం మాస్టర్స్. మరి మన కబీర్ దాస్ కాదండి. మన పరమ గురువులు ఎవ్వరైనా సరే, వాళ్ళు ఎన్ని పద్యాలు రచించనివ్వండి, విషయాల్ని ఎన్ని పుస్తకాలను రచించనివ్వండి మాస్టర్స్, ఒకటే ఏకత్వం ఉంటుంది ఆ విషయంలో. గురువుని నువ్వు అనుసరించు. గురువు ఏం చెప్తారో అది నువ్వు చేస్తూ ఉండు. నువ్వు కూడా గురువుగా మారి, నీ అంతరంగంలో శిష్యుడిగా ఉంటా అనే భావన ఉంచుకొని, నిరంతరం నువ్వు ఎదుగుతూ ఉండే ప్రయత్నం చెయ్యి.
నిజమైన గురువు ఎవరైనా సరే ఇదే చెప్తారు మేడం మాస్టర్స్. అందువల్ల మనం ఎప్పుడు కూడా నిక్కించి చెవులు విక్కించి మన గురువు మనకేం చెప్తున్నారా, మనకేం సందేశాలు ఇస్తున్నారా అని మనం ఎప్పుడు కూడా ఎరుకలో ఉండాలనే విషయం మరి నేను తెలుసుకొని, నేను గ్రహించి అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను మేడం మాస్టర్స్. ఓకే. మరి చూడండి. మూడో మూడో పద్యం ఏం చెప్తున్నారంటే, శిష్యాఖండ గురుమస్కల చడై శబ్ద ఖార్సాన్ శబ్ద సహై సమ్ముఖ రహై నిజశై నీ శీష్ సుజాన్. ఏమన్నారంటే చూడండి మాస్టర్స్, శిష్యుడు కత్తి అయితే గురువు పదును పెట్టేవాడంట. ఇప్పుడు చూడండి మన చాకులు ఉన్నాయి, మన కత్తిపేటలు ఉన్నాయి. ఒక మిషన్ ద్వారా ఎట్లా మనం పదును పెట్టుకుంటాం పదును పోతే, అట్లాగే శిష్యుడు అనేవాడు ఒక కత్తి అయితే గురువు అనేవాడు ఒక పదునైన ఒక వస్తువు, పదును పెట్టే ఒక వస్తువు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఆ వస్తువు అంటే ఏంటి ఇక్కడ? జ్ఞానము. జ్ఞానాన్ని పంచే ఒక పదునైన వస్తువే మన గురువు. మరి ఆ గురువే గనక ఆ గురువుకే అంత ఆ యొక్క షార్ప్‌నెస్ అనేది లేకపోతే మనల్ని ఎట్లా తయారు చేస్తుండేవాళ్ళు? వాళ్ళకే గనుక అంత అద్భుతమైన జ్ఞానమే లేకపోతే మనం ఎట్లా మరి ఆ గురువు దగ్గర నేర్చుకునేది అని చెప్తున్నారు మాస్టర్స్. మరి గురువు శబ్దాలు అనే సానరాయిపై శిష్యుడిని పెట్టి పదును పెడతాడు. చూడండి. సానరాయి అనే దాని మీద కత్తి మీద మనం ఎట్లా సాన పడుతూ ఉంటామో, ఈ యొక్క కత్తి ఈ సానరాయి అనే గురువు దగ్గర ఆశ్రయించి ఇవన్నీ అంతరార్థాలు మాస్టర్స్. చూడండి, అంతరార్థాన్ని బాగా గమనించుకోండి. ఓకే. మరి శిష్యుడు అనే కత్తి సానరాయి అనే గురువు దగ్గరకొచ్చి బాగా సానపడుతూ ఎట్లా ఎదుగుతూ ఉండాలి అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి ఎవరైతే గురు శబ్దాల యొక్క రాపిడిని సహిస్తూ అతని దగ్గరే ఉంటాడో అతడే నిజమైన శిష్యుడు. చూడండి ఏమంటున్నారు. మరి ఎప్పుడు కూడా మన గురువుల యొక్క మాటలు మనం గురువుగారు ఏం చెప్తారా, ఏం ఏం మనం పాటించాలా అని మనం సిద్ధంగా అలర్ట్‌గా ఉండమని అంటున్నారు మాస్టర్స్. ఎవరైతే అలర్ట్‌గా ఉండి వారి దగ్గరే మరి స్థిరంగా నిలబడగలుగుతారో, వారు మాత్రమే నిజమైన శిష్యుడు అని చెప్తున్నారు మాస్టర్స్. అంతేగాని ఆ గురువుగారు నువ్వు నా దగ్గర ఇట్లా బలవంతంగా ఉండు అని బలవంతంగా ఆయనేం చెప్పరండి. కానీ ఈ శిష్యుడే గమనించుకొని, ఎరుకలో ఉంచుకొని, గురువుగారు ఎప్పుడు ఏం చెప్తారా అని కాచుకొని, అది ఎప్పుడు నిర్వర్తించాలని సిద్ధపడిపోతూ ఉంటాడండి. ఇప్పుడు చాలా మంది భద్రసారి దగ్గర ఉన్నవాళ్ళు, మన ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉంటారు కదా మాస్టర్. వాళ్ళందరూ కూడా భద్ర సారు ఏం చెప్తారా? ఎప్పుడు సార్ దగ్గర నుంచి ఏ వాక్యం వస్తుందా? ఏ వాక్యం తీసుకొని మనం అనునయించాలా? అని వాళ్ళందరూ గూడా ఎప్పుడు అలర్ట్‌గా ఉండేవాళ్ళంటండి. సార్ కొడతారంట, అరుస్తారంట, కోపడతారంట. కానీ ఎవ్వరు గూడా దాన్ని లెక్క చేసేవాళ్ళు కాదనమాట. ఎందుకు ఆయన కొట్టినా, తిట్టినా దాంట్లో అర్థం ఉంటుంది. ఆయన ఒక చూపు గట్టిగా చూసినా గూడా, ఆయన చూపు గట్టిగా మన వైపు చూస్తే మన కర్మలన్నీ గూడా దగ్ధమైపోతాయంట మాస్టర్స్. మరి ఆయన కొడతారు అంటే, మనం ఫిజికల్‌గా చూసుకుంటాం కొడతారు అంటే. కానీ ఆయన కొట్టేదేంటండి అంటే, మన కర్మల్ని కొడతాడంటండి. అందువల్ల ఆయన అరిచిన అరుపుల్లోనూ, ఆయన కొట్టిన దెబ్బల్లోనూ మన అంతరార్థాలు వెతుక్కుంటే గనక మన శిష్యులుగా ఆ యొక్క గురువుల దగ్గర అద్భుతంగా ఉండగలుగుతాం మాస్టర్స్. మరి ఆయనేంటి నన్ను అరిసేది, ఆయనేంటి నన్ను కొట్టేది అని ఏ మాత్రం అనుకున్నారో, ఒక్క క్షణం గూడా గురువు దగ్గర వారెవ్వరు గూడా నిలవలేరు అని చెప్తున్నారండి. అంటే గురువుకి చెప్పే గురువు వాక్యానికి నువ్వంత దాసోహం అయితే తప్ప, నువ్వొక అద్భుతమైన జ్ఞానాన్ని నువ్వు పొందలేవు అనే విషయం చెప్తున్నారు మాస్టర్స్. మరి మనమందరం గూడా మన పత్రి సార్ మాటలు వింటూనే ధ్యానం చేసుకుంటున్నాము. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. శాకాహార ర్యాలీ గురించి చేస్తున్నాము. మరి శాకాహారం గురించి మన గురువుగారు ఎంత అద్భుతంగా చెప్పారండి. మన సంత్ కబీర్ గారు కూడా చెప్పారండి శాకాహారం గురించి. ఎందుకు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమో. ఆయన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించకపోయినా గూడా మరి పుట్టి పెరిగిందంతా కూడా వాళ్ళ కుటుంబంలోనే కాబట్టి, మరి ఆహార నియమాలన్నీ కూడా వాళ్ళ విధానంగానే ఉంటాయి కదా మాస్టర్. అయినా కూడా ఆయన కబీర్ దాస్ గారు శాకాహారం గురించి అద్భుతమైన పద్యాలు రాశారండి. అది ఇంకో ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. మన గురువులు ఎవరైనా సరే ఒక విషయాన్ని సరియైన విషయం పట్టుకుంటే మనం గూడా వాటిని ఇట్లా పట్టుకొని ఎప్పుడు మనం ఆచరించాలని మనం సిద్ధమైపోవాలి. శిష్యుడు అనేవాడు ఆ విధంగా ఉంటేనే తప్ప ఆ యొక్క జ్ఞానాన్ని పొందలేరు అని చెప్తున్నారు మాస్టర్స్. అవునా అండి? మరి మనందరం కూడా సానరాయిపై పెట్టబడుతూనే ఉందాము. కత్తులుగా ఉంటూ సాన పెట్టబడుతూ ఉందాము. మనం గూడా సాన సాన పెట్టే ఆ రాయిలాగా మనం గూడా తయారవుదాం మాస్టర్స్. తయారవుతూనే మనం గూడా కత్తులుగా ఉంటూ, మరి మన యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ, మనం తెలుసుకున్న జ్ఞానాన్నంతా ప్రదర్శిస్తూ, మరలా మనం ఆ విధంగానే మన గురువు దగ్గర ఒక శిష్యుడిలాగానే ఎప్పుడు గూడా ఒద్దికగా ఉండాలి అని మనం తెలుసుకుంటూ ఉండాలి మేడం మాస్టర్స్. అంటే ఎప్పుడు కూడా ఎంత నువ్వు తెలుసుకున్నా కూడా
అజ్ఞానం తాలూకు ఆ యొక్క అహంకారం ఉంటది చూసారా? నీకు ఎంత జ్ఞానం ఉన్నా గూడా, ఇంత అహంకారం ఉన్నా గూడా మొత్తం గూడా మరి నీటి పాలే అయిపోతుంది మాస్టర్స్. అధఃపతానికి వెళ్ళిపోతావు. నువ్వు కింది తలాలకు వెళ్ళిపోతావు. నిమ్న స్థాయిలోకి పడిపోతూ ఉంటావన్నమాట. అందువల్ల ఎరుక, ఎరుక, ఎరుక. వర్తమానంలో ఉండు. నీ మాట మీద ఎరుక, నీ చూపు మీద ఎరుక, నీ వినికిడి మీద ఎరుక అని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి ప్రతిరోజు కూడా ఇవన్నీ ప్రతి పూట మనం పరీక్షించుకోవాల్సిందే. మరి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇక ఈ మధ్యలో ఎప్పుడు కుదిరితే అప్పుడు మనకి పొట్టకు ఆకలేసి మనం తింటూనే ఉంటాం. ఏస్తూనే ఉంటామండి. కానీ మన జ్ఞానం తెలుసుకోవడానికి మనల్ని మనం ఏం పరీక్షించుకుంటున్నాం అనే విషయం కూడా అంతే విధంగా ఉండాలన్నమాట. ప్రతి క్షణం ఎరుక, ప్రతి క్షణం ఎరుకలో ఉంటూనే ఉండాలి. ఓకే మాస్టర్స్. మరి ఇంకో విషయం, ఇంకో పద్యం చెప్పుకుందామండి. 'सब धरती कागज करूँ, लिखनी सब बन राय, सात समुद्र की మసికరు గురుఖండ్ లిఖనా జాయ్. మరి ఈ యొక్క పద్యానికి మన జ్ఞానం ఏంటో చూద్దాం మాస్టర్స్. మరి భూమిని అంతటిని కూడా ఒక కాగితంలా చేసి, అడవులు అన్నింటినీ కలంలా చేసి, సప్త సముద్రాల్ని సిరాగా చేసి రాసినప్పుడు గురువు యొక్క గుణాలను వర్ణించలేం. అంటే మన గురువు యొక్క గొప్పతనం వర్ణించాలంటే మనకి ఎంత మాత్రం సాధ్యపడేది కాదు. దేనితో వర్ణించుకున్నా కూడా అది సరిపోయేంత కాదు అని అంటున్నారంటే చూడండి. భూమి అంతటిని కాగితం చేసిన, అడవులన్నింటినీ కూడా కలంగా మార్చిన, మరి సప్త సముద్రాలన్నింటినీ కూడా సిరాగా చేసిన, మనం గురువు యొక్క గొప్పతనాన్ని వర్ణించలేము. అంటే అంత గొప్పవారు గురువు అంటే. చూడండి గురువుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో. మరి చూడండి మన ఫిజికల్ లైఫ్‌లో ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు గురువులకి కూడా చాలామంది విలువిచ్చేవాళ్ళు కూడా లేదండి. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడడం, పరుషమైన భాషలో మాట్లాడడము, మరి వాళ్ళ ఆలోచన విధానానికిని, వీళ్ళ ఆలోచన విధానానికి పూర్తిగా వేరే వేరే భావంతో ఉండటం. అలా జరుగుతూ ఉందండి. మరి కొన్ని కొన్ని సందర్భాల్లో గురువులు కూడా ఆ విధంగానే ఉండేలాగా చేయటం వల్లే మరి ప్రజల్లో గౌరవ భావం తగ్గిపోతున్నాయి మాస్టర్స్. మరి మరలా గురువు యొక్క మీద గౌరవ భావాలను మనం పెంపొందించుకోవాలన్నా, మన పత్రిసార్ లాంటి గురువు ఎవరైతే ఉన్నారో, మరి ఆ గురువు మనం అందరం కూడా పట్టుకున్నాం మాస్టర్స్. మనం పట్టుకొని మనందరం ఏం చేయాలంటే మరి వీళ్ళు చెప్పినట్టుగా మనం కూడా భూదేవంత కాగితం చేసి అడవులన్నీ పెన్నుగా అంటే అడవిలో ఉన్న చెట్లన్నింటిని కొట్టేసినా కూడా ఆ యొక్క పెన్నుగా తయారు చేసుకుంటూ మరి ఆ పెన్నులో ఉండే ఇంక్ ఉంటది గదా! ఆ ఇంకుని ఆ సముద్రంలో ఉన్న నీరంతా అంత ఇంకలా భావించారనమాట. ఇంత చేసినా కూడా గురువు గొప్పతనాన్ని మనం వర్ణించలేము అంటున్నారు కాబట్టి, మనం వర్ణించే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మనం మన గురువుని అంత గుప్పిట్లో మనం ఉంచుకొని మనం సాధన చేద్దాం. చేసి మన గురువు గొప్పతనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అందులో ఆనందం ఉందనమాట. అందుకోసం అంటున్నా మాస్టర్స్. మరి ఈ పత్రిసారి గొప్పతనాన్ని కూడా మనం ఎంతవరకని వర్ణించగలం మాస్టర్స్? మరి ఆయన చేసిన ప్రతి పని మనం చేయగలుగుతున్నామా? మరి ప్రతి పని మన జీవితంలో ఎంతవరకు అన్వయించుకోగలుగుతున్నామో, మరి మనందరం గూడా మనం ప్రశ్నించుకోవాలా వద్దా మాస్టర్స్? మరి నేను గూడా ప్రతిరోజు గూడా ప్రశ్నించుకుంటూ ఉంటా. ఖచ్చితంగా ప్రశ్నించుకుంటా. మరి మీరు ప్రశ్నించుకుంటున్నారా లేదా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, మరి నన్ను నేను ప్రశ్నించుకోనా? అందువల్లే అండి. అంటే మనందరం గూడా స్నేహితులం. మనమందరం గూడా ఇయన్నీ గూడా సజ్జన సాంగత్యాలు కాబట్టి, స్నేహితులం కాబట్టి ప్రతి ఒక్కళ్ళం గూడా మన మనోభావాల్ని పంచుకోవడం కోసమే ఇటువంటి సజ్జన సాంగత్యాలు జరుగుతూ ఉంటాయి గాబట్టి, మరి ఎవరికి ఏ జ్ఞానం ఏముంటుందో తెలీదు గాబట్టి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ జ్ఞానం అట్లా పంచుకుంటూ ఉండడం ఇటువంటి సజ్జన సాంగత్యాల్లో ఎందరో మాస్టర్స్ వస్తూనే ఉంటారు. మరి వారి యొక్క జ్ఞానం వాళ్ళు పంచుతూ ఉంటారు. అలాగే ఒకరి దగ్గర నుంచి ఒకరికి, ఒకరి దగ్గర నుంచి ఒకరికి జ్ఞానం అనేది పంపబడుతూ ఉంటుంది మాస్టర్స్. అవునా? సో, అలా మనం తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉందాం. మరి ఇంకొక పద్యం చెప్పుకుందాం మాస్టర్స్. మరి 'గురు గోవింద్ దోవు ఖడు కాకే లాగే పాయ్, బలిహారు గురు ఆప్‌నే గోవింద్ దియే బతాయ్.' మరి చూడండి. గురువు గోవిందుడు నీ ముందు నిలబడితే ముందు ఎవరికి నమస్కరిస్తావు? అని అంటారంటండి. మరి గోవిందుడిని చేరడానికి దారి చూపించిన గురువుకే కదా మనం ముందు నమస్కరించాలి. చూడండి. ఇక్కడ చూడండి. మనం గుడికెళ్తాం. మామూలుగా విగ్రహారాధనప్పుడు గుడికెళ్తామండి. అంటారే గుడిలో దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యాలిగా అంటారు మరి చాలామంది. ఎందుకు అట్లాగే మనం ముందు దేవుడిని నమస్కరించాలి అంటే పూజారిని అట్లా చెప్పుకుంటున్నారో, ఇప్పుడు ఒక గురువు, ఒక గోవిందుడు గనక పక్కనే నిలబడితే మనం ఎవరికి నమస్కరించాలి ముందు అని అంటున్నారు మాస్టర్స్. గురువుకే నమస్కరించాలి.
ఎందుకంటే మరి గురువు చెప్తేనే కదా ఆ యొక్క భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకునేది మనం. లేకపోతే అసలు ఆయన దేవుడని కానీ, ఆయనలో ఉన్న గొప్పతనం కానీ మనకెలా తెలుస్తుంది? తెలీదు కదండీ! అందువల్ల ఏంటంటే గురువుకి అంత గొప్ప స్థానం ఉంది అని తెలియపరచడమే ఈ యొక్క పద్యాల యొక్క సారాంశం మాస్టర్స్. మరి ఈ యొక్క పద్యాల యొక్క జ్ఞానం మనం తెలుసుకుంటూ, గురువుకి అదే సమయంలో మనం ఎంతటి విలువనివ్వాలి, ఎంతటి గౌరవాన్నివ్వాలి, ఎంతటి ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలనే విషయాన్ని మనం నిరంతరం ఎరుకలో ఉంచుకోవాలని మరలా మరలా తెలియపరుస్తూ ఉన్నారనమాట. మరి ఇప్పుడు ఈ విషయం నాకైతే ఎరుకలోకొచ్చింది మాస్టర్. మరి ఎందుకంటే మనం ఎన్నో బుక్స్ చదువుకుంటున్నాం. ఈ బుక్స్‌లో ఉండే జ్ఞానం ద్వారా ఇవాళ కబీర్ గారి గురించి మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్ ఎగ్జాంపుల్‌కి. మరి కబీర్ గారు పద్యాలు రచించారు. ఆయన ఎంతో జ్ఞానం అందించారు మనకి అని చెప్పుకుంటున్నాం. కానీ మనకెట్లా తెలుస్తుంది? ఒక గురువులు వాళ్ళ గురించి తెలుసుకొని, పుస్తకాలు రచించి, ఇట్లా మనకు అందిస్తే తప్ప మనం తెలుసుకోలేం కదా! అప్పుడు మనకి ఎవరు మనకు ముఖ్యం? ఆ భగవంతుడి కంటే కూడా భగవంతుడి గురించి వివరించిన యొక్క గురువే మనకి ముఖ్యము. అవునా అండి? అందువల్ల ఏంటంటే గురువు యొక్క గొప్పతనం అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు దేన్నైనా సరే అలా నువ్వు పట్టుకొని ఈదేస్తూ ఉంటావు అని చెప్తూ ఉందనమాట మాస్టర్స్. ఓకే. మనం గూడా నిరంతరం మన యొక్క పత్రిసారి యొక్క గురువు గొప్పతనాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు నిరంతరం చేస్తూ ఉంటామండి. మరి ఆయన ఎన్ని కష్టాలు పడి మరి చూడండి గౌతమ్ బుద్ధుల వారు కానీ, పత్రిసారి కానీ మనకు జ్ఞానాన్ని అందించడం కోసం వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎన్ని అవమానాలు పొందారు. గౌతమ్ బుద్ధుల వారు ఎన్ని అవమానాలు పొందారు. ఆయన ఒక మహారాజు అయ్యుండి మరి రాజ్యంలో హాయిగా సుఖభోగాలతో ఉండొచ్చు కదా! మరి ఉండకుండా ఎందుకు ఈ ప్రపంచం మీద దుఃఖమయంతో నిండి ఉంది. మరి ఈ దుఃఖాన్ని నేనేమన్నా పోగొట్టగలిగే ప్రయత్నం చేయగలనా? అని ఆలోచించారు కాబట్టే, మరి ఆయన దేశాన్ని, కుటుంబాన్ని, భార్యాబిడ్డల్ని, రాజ్యాన్ని వదిలిపెట్టుకొని మరి బయటకి అడుగులు పెట్టి అలా బయటకి అడుగులు పెట్టిన తర్వాత మరి తన మనోభావాలకు తగిన విధంగా సాధనలు చేస్తూ, వాటిలో ఉన్న కష్ట నష్టాలన్నీ గూడా తెలుసుకుంటూ, ఈ క్రమంలో మరి భోజనానికి కానీ, మరి ఏదో ఒక శరీరం నిలుపుకోవాలంటే కొంత ఆహారం ఉండాలి కదా మాస్టర్స్. అట్లా భిక్షాటన చేసేవారంట గౌతమ బుద్ధుల వారు. అట్లా భిక్షాటన చేసే సమయంలో అందరూ ఎన్ని రకాలుగానో అవమానిస్తూ ఉండేవాళ్ళంటండి. ఘోరమైన పదజాలాలు గూడా ఉపయోగించేవాళ్ళంట మాస్టర్స్. మరి ఆయన ఎందుకంత అవమానాలు తట్టుకోవాల్సొచ్చింది? ఏం అవసరం ఆయనకి? లోక కళ్యాణం కోసం మాత్రమే జన్మించిన వ్యక్తి కాబట్టి, మరి ఈ యొక్క ప్రజలు దుఃఖంతో మరి కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క దుఃఖాన్ని నేను దూరం చేయాలి. ఏం చేయాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. ఆనాపానసతి ధ్యానాన్ని చేస్తూ ఉండాలి అనే విషయాన్ని మనకు కనుగొన్నారండి. ఎన్నో సాధనలు చేశారంట. కానీ అన్నీ చేసిన తర్వాత ఆనాపానసతి ధ్యానం అయితేనే అందరికి తేలిగ్గా ఉంటుంది అనే విషయాన్ని కనుక్కునేసరికి మనకివ్వడం జరిగింది. 2500 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన పాళీ భాషలో మనకు అందించారు మాస్టర్స్. మరి మన పత్రి గురుగారు మనకి చక్కగా మనదైన శైలిలో మనకి తేలికైన మార్గంలో, తేలికైన పదజాలాలతో ఉపయోగిస్తూ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు వాటికి జోడించి మనకి అందించడం జరిగిందనమాట. మరి ప్రతిసారి కూడా ఈ ధ్యానం పంచే సమయంలో ఆయన్ని గూడా ఎందరో అవమానించడం, మొహం మీదే కొట్టినట్లుగా మాట్లాడడము, మరి ఎంతో అవమానాలు పొందారంట. ప్రతిసారి ఏమంటారంటే, "నాయనలారా నేను పడ్డ కష్టం మీరెవరు పడాల్సిన అవసరమే లేదు. నేను చెప్పిన విషయం మీరు చేస్తే చాలు. నేను పడ్డ అయన్నీ కూడా మీరు పడాల్సిన అవసరం లేదని" అన్నారండి. మరి చూడండి ఆయనకి ఎంత దయ. మరి దయ అంటాం, కరుణ అంటాం, జాలి అంటాం. ఊరికే పదాల్లోనేనా? అయి మన జీవితంలో మన గుణాల్లో ఉండక్కర్లేదా మాస్టర్? అందువల్లే మన గురువుల్ని మనం ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉంటే, వాళ్ళలోని గుణాలు మనం అలవరుచుకుంటూ ఉంటాము. ఎలా ప్రేమతత్వంతో ఉండాలి? ఎలా దయతో ఉండాలి? మూగజీవాల పట్ల దయతో ఉండాలి. మరి నీకంటే తక్కువ స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు మరి కరుణగా ఉండాలి అని చెప్పారండి. మనం కూడా ఆ విధంగా మనం జీవిస్తూ, మన గురువు యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు గూడా మనం తెలుసుకుంటూ, ఆచరించుకుంటూ, తెలియపరుస్తూ, మన జీవన పరిణామ క్రమాన్ని పెంపొందించుకుంటూ ఉందాం మేడం మాస్టర్స్. ఓకే. మరి ఇంకో పద్యాన్ని చెప్పుకుందాం మాస్టర్స్. మరి ఆహ్, జబ్ सद्गुरु सद्गुरु तो सद्भाव है जो उस भेद बताए धन्य शेष धन भागती ही जो ऐसी सुधी पाए అంటే సద్గురువుల సత్యాల భేదాన్ని చెప్పేవాడు. అంటే సద్గురువులు సత్యాలకి ఒక మధ్య విభేదం అంటే సత్యానికి, అసత్యానికి మధ్య ఉన్న ఆ యొక్క గ్యాప్ ఏంటి? ఆ యొక్క వ్యత్యాసం ఏంటి అని తెలియచెప్పేవాడే గురువు అని చెప్తున్నారండి. మరి అది తెలుసుకున్న శిష్యుడే ధన్యుడు. ఇక్కడ అర్థమైపోయిందండి. మనందరం గూడా ధన్యులమే.
మన గురువుగారు మనకు దొరికినందుకు మనం ధన్యులమైపోయాము. అతని భాగ్యమే భాగ్యము. మరి మన భాగ్యమే భాగ్యం కదా మాస్టర్స్! మరి ఆ భాగ్యాన్ని నేను పొందగలిగాను కాబట్టే, ఇంత చక్కగా ప్రతిరోజు కూడా గత 2, 3 సంవత్సరాలుగా మరి ఆ యొక్క పత్రి సార్ దగ్గర ధ్యానం చేయటం వల్ల, ఆ యొక్క గురువు గొప్పతనం తెలుసుకోవటం వల్ల, ఎన్నో అనుభవాల్ని పొంది, మరి నేను ప్రతి క్లాస్‌లోనూ, ప్రతి సందర్భంలోనూ నా యొక్క జ్ఞానాన్ని పంచే సమయంలో, నా అనుభవం ఏ విధంగా ఉంది అని చెప్పకుండా ఉండే ప్రయత్నం అస్సలు చెయ్యను మాస్టర్స్. ఖచ్చితంగా అనుభవంతోటే నేను చెప్తూ ఉంటాను. మరి ఇన్ని అనుభవాలు నేను పొందానంటే ఆ గురువుని పట్టుకోవడం వల్లనే కదా! ఆ గురువు యొక్క బోధనలు నేను వినటం వల్లనే కదా! వినడమే కాదు ఆచరించుకోవడం వల్లనే కదా! అని నేను ఎంతో ఆత్మానందం పొందుతూ ఉంటామండి మాస్టర్స్. మరి మనందరికీ కూడా ఆత్మానందం కావాలి కదా అండి! మనది అందుకే అన్నారు. మన జన్మ ధన్యమే ధన్యము. మనది భాగ్యమే భాగ్యము అన్నారంటండి. అంటే మనం భాగ్యము, ధన్యము అంటే ఏమనుకుంటామంటే మనకి 10,00,00,000 ఆస్తుంది, 10 బిల్డింగులున్నాయి, 100 సార్లు బంగారం ఉంది. మన పిల్లలంతా మనకి అద్భుతంగా మాటింటూ ఏ కష్టము లేదు. నా లైఫ్‌లో అన్నీ కూడా సుఖాలే ఉన్నాయి. ఇంక నాకెందుకు? నాకేమిటి? అనే అహంకారం కాదు. నీకు ఎన్నున్నా కూడా ఒక గురువుండాలి. దిశానిర్దేశాన్ని సూచించే గురువుండాలి. నువ్వు సపోజ్ ఒక మాట చెప్పుకుందాం మాస్టర్. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నువ్వు విపరీతంగా కోట్లు సంపాదించేసావు. ఆ ధనాన్ని కూడా నువ్వు సరియైన విధంగా ఎలా వినియోగించాలి అనే దానికి కూడా నీకు సరియైన జ్ఞానం ఉండాలి మాస్టర్స్. ఇప్పుడు ఎన్ని కోట్లున్నా ఒక్కరోజే పారేసుకోవాలంటే ఒక్కరోజే పారేసుకోవచ్చండి. ఒక్కరోజు దుర్వినియోగం చేసేయొచ్చు. కానీ వాటిని సరిగా వినియోగించుకోవాలంటే ఎంత జ్ఞానం ఉండాలి? ఎంతమంది ప్రజానీకానికి ఆ యొక్క ధనాన్ని మనం వెచ్చించి వాళ్ళ యొక్క పురోగతి మనం ఎగ్జాంపుల్‌గా మారవచ్చు. వాళ్ళ జీవితాలను ధన్యంగా చేయవచ్చు. అదే సమయంలో మన జీవితాలు కూడా ధన్యం చేసుకుంటూ, మనం కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ, మరి పరుల గురించి కూడా మనం ఎంతో అద్భుతంగా ఆలోచించవచ్చండి. మరి ఈ అద్భుతమైన ఆలోచన, సరైన ఆలోచన కావాలి అంటే, మరి గురువు కంపల్సరీ ఏదో ఒక విషయం మనకి ఆ జ్ఞానం మనకు కావాల్సిందే మేడం మాస్టర్స్. మరి నీకొక జ్ఞానం వచ్చింది అని సపోజ్ ఈ జన్మలో నీకు ఏ గురువు లేరండి. నాకే గురువు లేరు. నేను బాగున్నా. నేను సూపరు అని చెప్పని అంటూ ఉంటారు. కానీ వారు గత జన్మల్లో ధ్యానం చేసి యొక్క సజ్జన సాంగత్యం చేస్తూ ఉండే యొక్క కర్మఫలం ఉండబట్టే ఈ జన్మలో ధ్యానం చేయకపోయినా కూడా కొంతమంది జీవితాల్లో అద్భుతంగా జీవించేవాళ్ళు కూడా ఉంటారు మాస్టర్స్. అంటే మనం వాళ్ళలో ఎలా తీసుకోవాలంటే వీళ్ళు గత జన్మలో ఎన్నో సాధనలు చేసొచ్చినోళ్ళు మాత్రమే అలా ఉండగలరండి. అందరూ కూడా ఉండలేరు మాస్టర్స్. మరి నా జీవితంలో నేను కూడా చూసానన్నమాట. మరి ధ్యానం చేయని కుటుంబాల్ని, ధ్యానం చేసిన కుటుంబాల్ని కంపేర్ చేసుకుంటూ వస్తే కొన్ని కుటుంబాలు అంటే అతి తక్కువ కుటుంబాల్లో ధ్యానం చేయకపోయినా కూడా అద్భుతంగా ఉన్నవాళ్ళు కనపడ్డారన్నమాట. ఎంత అద్భుతంగా ఉన్న వాళ్ళలో ఏదో ఒక మూలలో ఉంటుంది మాస్టర్. ఒక చిన్న తప్పిదం అనేది ఏదో ఒక మూలలో ఉంటుంది. ఆ మూలని కూడా సరి చేసుకోవాలంటే గురువు కావాల్సిందే. నువ్వు గత జన్మలో ఏ గురువుతో నువ్వు సాధన చేసినా కూడా, మరి ఈ జన్మలో కూడా నీ గురువు కావాల్సిందే. నీ జీవనాన్ని సరైన విధి విధానంలో నువ్వు మరి ని నడిపించాలి అంటే, మరి ఏది సత్యము, ఏది అసత్యమో తెలుసుకోవాలంటే, మన గురువుని మనం దర్శించవలసిందే. ఇక్కడ చూడండి సత్యమేదో, అసత్యమేదో అన్నామంటే, మరి ప్రాపంచిక జీవితంలో ఉండే సత్యం, అసత్యం కాదు మాస్టర్స్. ఇక్కడ సత్యము, అసత్యము అంటే ఏంటంటే, సత్యము అంటే జ్ఞానము, అసత్యము అంటే అజ్ఞానము. సత్యము అంటే నేనొక ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకునేదే సత్యం మై డియర్ మాస్టర్స్. మరి ఎప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉంటావు కాబట్టి నేనొక దేహాన్ని అనే పరిమితమైన జ్ఞానంలో ఉంటావో, నువ్వు అజ్ఞానివిగా ఉంటావు. మరి నీ యొక్క అజ్ఞానాన్ని దూరం చేసి నిన్ను ఒక జ్ఞానవంతుడిగా నీ యొక్క పరిణతిని పెంచాలి అంటే గురువు కావాల్సిందే. గురువు నీ జీవితంలో ఉంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నీ యొక్క ప్రాపంచిక జీవితంలో నీకు విపరీతమైన విలాసభోగాలు లేకపోయినా, సామాన్యమైన జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నా కూడా ఉన్నప్పటికీ నీ జీవితంలో ఒక గురువు ఉంటే మాత్రం నువ్వు ఆ యొక్క జీవితం అద్భుతంగానే సాగిపోతుంది. అనే విషయం తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. అందువల్ల సత్యాసత్యాలను తెలుసుకోవాలంటే గురువు కావాలి. మన జీవితం ధన్యం కావాలంటే గురువు కావాలి. మరి ఏది అజ్ఞానము, ఏది జ్ఞానం తెలుసుకోవాలంటే గురువు కావాలి. ఏది నిత్యము, ఏది అనిత్యము, మరి ఆత్మ అనేది నిత్యము, శరీరం అనేది అనిత్యము. మరి ఈ యొక్క నిత్యానిత్యాల మధ్య యొక్క భేదాలు తెలుసుకోవాలంటే గురువు కావాలి. మరి మరి మనం తెలిసిన జ్ఞానాన్ని నిలుపుకుంటూ ఉండాలన్నా కూడా మనకు గురువు కావాల్సిందేనండి. ఇప్పుడు చూడండి మనకి జ్ఞానం అంతా అర్థమైపోయింది. నాకు ఆత్మ అర్థమైపోయింది. నా పని ఏం చేయాలో అర్థమైపోయింది. నేను ఎన్నో క్లాసులు చెప్పేస్తున్నాను. ఎంతో అద్భుతంగా నేను నా జీవితాన్ని మార్చేసుకున్నాను. అయిపోయిందా? అవ్వలేదు మాస్టర్స్. మన మరణానంత వరకు కూడా మనకు తెలిసిన జ్ఞానం నిలబడాలి అంటే ఆ గురువు సాంగత్యాన్ని మనం ఎప్పుడు కూడా వదలరాదు.
అందువల్ల ఏంటంటే నువ్వు ఎప్పుడైతే గురువుని వదలకుండా ఉంటావో నీ జీవితం అద్భుతంగా ఆత్మ పరిణామ క్రమం పొందుతూ ఉంటుంది మేడం మాస్టర్స్. అందువల్ల మనం గురువుని మనకు దొరికిన గురువు గారిని అద్భుతంగా మనం ఎప్పుడు కూడా ఆయన చెప్పిన విషయాన్ని ఆచరించుకుంటూ ఉందాము. ఆచరణ, ఆచరణ, ఆచరణ. ఎప్పుడు కూడా ఆచరణ మీదే పెద్ద దృష్టి నిలిపారండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ధ్యానం తర్వాత సజ్జన సాంగత్యానికే పెద్ద పీట వేశారు మన గురువుగారు. ఎందుకంటే సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఎంత జ్ఞానం తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం జరుగుతున్నా కూడా, మనకు ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో వెనక్కి జారకుండా ఉండటం కోసము ఎప్పుడు కూడా ఇట్లా సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ ఉంటే, అయ్యో! నిజమే కదా! నేను ఈ విషయంలో కొంత వెనక్కి పోయే స్థితిలో నాకు కనబడింది. లేదు లేదు నేను వెనక్కి వెళ్ళిపోకూడదు. నేను ముందుకే ప్రయాణం చేయాలనే ఎరుక మనకి కలుగుతూ ఉంటదనమాట. ఈ సజ్జన సాంగత్యాల వల్ల. అందువల్ల నిరంతరం మనకు ధ్యానము అవసరమే. మరి ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవాలి అంటే మరి ఎందరో మహర్షులు రచించిన ఈ యొక్క పుస్తకాలు ఎన్నో, ఈ స్వాధ్యాయాలు మనకు అవసరమే. మరి మనం ప్రతిసారి ఎన్ని పుస్తకాలు చదివారండి? 1,00,000 చదివారన్నారనమాట. మనం మన జీవితంలో 1,00,000 ఎప్పుడు చదవగలం మాస్టర్స్? అంటే ఇక్కడ 1,00,000 చదవమనని కాదు. మనకి జీవితంలో మన మరణానంత వరకు మనకి ఎన్ని అవకాశం ఉందో అన్ని పుస్తకాలు స్వాధ్యాయం చేసుకుంటూ, ఆ యొక్క గురువుల జ్ఞానాన్ని పొందుతూ, మన సజ్జన సాంగత్యం ద్వారా మనం అందరికీ కూడా పంచుకుంటూ మన యొక్క జ్ఞానాన్ని దాన్ని స్థిరత్వం చేసుకుంటూ ఉండాలి. మరి ఇయన్నీ జరగాలి అంటే గురు సాంగత్యంలో ఉంటే మాత్రమే మనం సాధించగలుగుతాం మేడం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే గురువు యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మన అంతరంగంలో అంతర్భాగం అయిపోయి ఉండాలని చెప్పి నేను తెలియపరుచుకుంటూ ఉన్నానన్నమాట. మరి నేనే కాదు సంత్ కబీర్ గారు తెలియపరుచుకుంటున్నారు. అది నేను కూడా నాకు అదే అనిపించింది మాస్టర్స్. మనం అందరం కూడా అదే పని చేయాలి. మరి ఇంకోటి చెప్పుకుందాం. టైం ఉందా మేడం? ఆపనా? केत फड़ गुणी पची मुझे योग यज्ञ तपलाई बिन సద్గురు పావై నహి కోటిన కరే ఉపాయ్. చూడండి, ప్రజలు శాస్త్రాలు చదవడం కానీ, మరి పాండిత్యం సంపాదించడం కానీ, యజ్ఞము, తపస్సులు కూడా అందరూ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ప్రజలు ఎన్ని చేస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు మాస్టర్స్. మరి ₹1,00,00,000 చేసినప్పటికీ సద్గురువు లభించినట్లయితే ఏ జ్ఞానాన్ని పొందలేరు. అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం మాస్టర్స్. మనం ఎంత మన ప్రాపంచిక జీవితంలో మనం ఎంత ధనవంతులైనప్పటికీ, మరి నువ్వు ప్రతి విషయాన్ని నువ్వు ఎంత తెలుసుకుంటున్నా గూడా, ఆ యొక్క విషయాన్ని లోపలికి ప్రయాణించి దాని యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోవాలి అంటే, గురువు సాంగత్యంలో ఉండాలి అని చెప్తున్నారండి. మరి శాస్త్రాలు చదువుతూ ఉంటాం. పాండిత్యం సంపాదించుకుంటూ ఉంటాం. యోగాలు చేస్తూ ఉంటాము. యజ్ఞాలు, తపస్సులు చేసేవాళ్ళు ఉన్నాము. ఇయన్నీ చేస్తూ ఉన్నా కూడా మరి సద్గురువు జ్ఞానం లభించాలి. ఆ సద్గురు జ్ఞానం లభించినట్లయితే నువ్వు దాన్ని అనుసరించినట్లయితేనే తప్ప నీ జీవితానికి సార్థకం లేదు అని అంటున్నారండి. మరి మన జీవితానికి సార్థకం లభించాలి అంటే మరి గురువుని నిరంతరం మనం ఆశ్రయిస్తూ మన యొక్క అంతరంగంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట ఈ పద్యం ద్వారా. మరి సాంచే కురుకే పక్షం మనోకే ధే దహరాయ చంచల్ సే నిశ్చల్ భయ నహి ఆవై నహి జాయ్. నిజమైన గురువు సాంగత్యంతో నువ్వు నీ మనసును జోడించు. ఇప్పుడు మనం అదే కదా మాస్టర్ చేశాము. పత్రి సార్ చెప్పిన ఏదైతే ఆనాపానసతి ధ్యానం ఉందో, మరి ఆనా అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండటము. మనం గురువుగారు చెప్పిన ఆనాపానసతి ధ్యానంతో అందరం కూడా కూడుకుని ఉన్నాం మాట మాస్టర్స్. అంటే గురువుతో సాంగత్యంతో ఉన్నట్లే అనమాట. అవునా? మరి నిజమైన నీ గురువుతో సాంగత్యంతో ఉంటూ, నీ మనసును జోడిస్తూ ఉండు. అప్పుడే నీ చంచలత్వం దూరమయ్యి నిశ్చలం పొందుతావు. చూడండి, మనం ధ్యానంలోకి రాకముందు గూడా మన మనసుని ఎప్పుడు గూడా చంచరిస్తూనే ఉంటది కదా మాస్టర్స్. మరి ప్రతి ఒక్కళ్ళు గూడా ఒక్క రోజులో కనీసం 70,000 ఆలోచనలు చేస్తామంటండి. కానీ మనం ఏం చేస్తాం ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడే వస్తూ ఉంటాయి కదా! ఖాళీగా కూర్చున్నప్పుడు, మౌనంగా కూర్చుందన్నప్పుడే వచ్చి పడుతూ ఉంటాయి కుప్పల్లాగా. కానీ మనం ఏం చేస్తాము వాటిని, మన శరీరాన్ని కట్టేసి, మన మనసుని కొట్టేసేసి, ఆత్మను తెచ్చుకునే ప్రయత్నం చేయటం ద్వారా, మనం నెమ్మదిగా ఏం చేస్తాము, 70,000 ఆలోచనలు చెప్పుకున్నాం మాట. ఒక 10,000 తగ్గినాయి. నష్టం ఏంటి? ధ్యానం ద్వారా నీకు ఒక 10,000 తగ్గినాయి ఆలోచనలు. ఎంత అద్భుతం! మామూలుగా మనం ప్రాపంచిక జీవితంలో మనం అట్లా అంత ప్రయత్నం చేయగలమా? తగ్గుతాయి. 70,000కి ఇంకో 70,000 పోగేసుకుంటాం గానీ,
ఓ 10,000 తగ్గించుకునే ప్రయత్నం అయితే జరగదు కదా మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, నీ అంతరంగంలో నువ్వు ప్రయాణించి నువ్వు నీ ఆలోచనని ఎప్పుడైతే నువ్వు కొట్టేసుకుంటావో, అప్పుడు మాత్రమే నువ్వు చెంచల స్థితి నుంచి మరి స్థిరత్వమైన స్థితికి నువ్వు రాగలుగుతావు అని అంటారండి. ఇప్పుడు చూడండి మనం చాలామంది ధ్యానంలో కూర్చున్నప్పుడు, మరి నేను ధ్యానంలో కూర్చొని నాకేవో ఒక ఆలోచనలొస్తున్నాయి. నేను కూర్చోలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నాకు ధ్యానం కుదరటం లేదు, లే 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 అని అంటోంది అని అన్నీ చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటారు మాస్టర్స్. అయినా కూడా మీరు ఏం చేస్తారంటే అలాగే స్థిరత్వంగా కూర్చో. ఓకే. ఇప్పటిదాకా కుదరలేదు. ఇప్పుడు కుదురుతుందేమో గదా! మరి కుదిరే సమయంలో నువ్వెందుకు లేచిపోవాలి? అని మన మనసుకి మనం ఎప్పుడైతే మనం మన అంతరంగంతో మనం జోడించుకుంటూ, గురువుతో జోడించుకుంటూ ఉంటామో, ఆ మరుక్షణంలో నీకు ధ్యానం కుదరొచ్చు కదా! అప్పటిదాకా నువ్వు చెంచలిస్తూ ఉన్న నీ యొక్క మనసు స్థిరత్వం రావచ్చేమో గదా! నువ్వెందుకు లేచిపోవడము? ఎందుకు మరలా అప్పుడు మీరు లేస్తారు. మరలా ఇంకో గంట మరలా కూర్చుందారు అనుకుందాం మాస్టర్స్. అప్పుడేమన్నా ఆలోచనలు రావా? అప్పుడూ వస్తాయి. మరలా ఏం చేయాలి? ఇప్పటిదాకా మీరు ముప్పావంతు గంట సేపు కూర్చుంటారు అనుకుందాం ధ్యానంలో. మీకు ధ్యానం నిలవటం లేదు. నేను లేచేయాలి, లేచేయాలి అంటున్నారు. అయినా గూడా నువ్వు కూర్చునే ప్రయత్నం అనేది జరిగిందా లేదా ఈ గంటలో? ఇంకొంచెం సేపు ప్రయత్నం చేస్తే నువ్వు వెళ్ళిపోతావు గూడా. కానీ ఇప్పుడు నువ్వు లేచేసేసిన తర్వాత మరలా ఎప్పుడో కూర్చుంటే, మరలా ఇప్పుడు నీ గంట ఎట్లా వేస్ట్ అయిందో మరలా నీకు అప్పుడు కూడా గంట వేస్ట్ అయిపోతుందండి. అందువల్ల నువ్వు కూర్చున్న సమయంలోనే నువ్వు ఇంకొక క్షణం ఆలోచించు. మాస్టరు నాకు ధ్యానంలోకి, అంతరంగంలోకి ప్రవేశించే శక్తినిస్తున్నారు. నేను ధ్యానంలోకి ప్రయాణం చేస్తున్నాను. అంతరంగంలోకి నేను ప్రయాణం చేస్తున్నాను. నా అంతరంగంలో ఉన్న అజ్ఞానం అంతా కూడా నేను పటాపంచలు చేసుకుంటున్నాను. అని ఆ యొక్క పాజిటివ్ థాట్‌తో నువ్వు కూర్చో మాస్టర్స్. మరలా నువ్వు ధ్యానంలోకి అద్భుతంగా వెళ్ళగలవు. మరి నా గురువు ఇచ్చిన ఈ యొక్క ధ్యానాన్ని మరి ఈ సమయాన్ని నేను వృధా చేయవచ్చునా? మరి గంట గంటే కదా! అరగంటే కదా! పావుగంటే కదా! అని సమయాన్ని మనం వృధా చేస్తూ పోతూ ఉంటే, మరి మన తిరిగిపోయిన సమయాన్ని మనం తీసుకురాగలమా? తిరిగిపోయిన ఏ ఒక్క సెకన్‌ని, అర సెకన్, పావు సెకన్ కాదు కదా మాస్టర్. ఏ ఒక్క క్షణాన్ని కూడా మిల్లీ క్షణాన్ని కూడా మనం తీసుకురాలేము. అందువల్ల ఏంటంటే, మనం ధ్యానంలోకి ఎప్పుడైతే కూర్చుంటామో, నీలోకి నువ్వు ప్రయాణం చేయాలి. నాలోకి నేను ప్రయాణం చేస్తున్నాను. నా గురువులు నన్ను నా అంతరంగంలోకి ప్రయాణం చేసే విధంగా నాకు శక్తినిస్తున్నారు. అనే భావనతో నువ్వు కూర్చోవడం మొదలుపెడుతూ ఉంటే గ్రాడ్యుయల్‌గా అంటే నెమ్మది నెమ్మదిగా నీలోకి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు. అనే విషయం చెప్తూ ఉన్నారు మాస్టర్స్. ఇవన్నీ కూడా మరి మన అనుభవం ద్వారా మన ధ్యానంలో మనం నేర్చుకుంటూ ఉండే విషయాలు మాస్టర్స్. అయినా గూడా మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండాలి. నిరంతరం కూడా మనం మననం చేసుకుంటూ ఉండవలసిందే. నిధిధ్యాసన చేసుకుంటూ ఉండవలసిందే మేడం మాస్టర్స్. అప్పుడే నువ్వు మరి జనన, మరణ చక్రం నుంచి విడుదల పొందుతూ ఉంటావు. మరి చూడండి, మనం ఎప్పుడు గూడా పునరపి మరణం, పునరపి జననం జఠరే శయనం అంటారనమాట. ఎప్పుడు కూడా నువ్వు ప్రయాణం చేస్తూనే ఉంటావా? ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి మాస్టర్. హైదరాబాద్ దాకా సూర్యాపేట దాకా వెళ్తావు. ఆ! వెళ్ళొచ్చులే హైదరాబాద్ ఇంకో గంటేగా ప్రయాణం సూర్యాపేట దాకా ఎటు వచ్చేసాక సూర్యాపేటలోనే కూర్చుంటావా అండి? సూర్యాపేటలో ఉండి ఆ సినిమా హాల్స్, ఆ ఊర్లో ఉండే గల్లీలు, ఆ ఊర్లో ఉండే సందులు, ఆ ఊర్లో ఉండే ఇళ్ళు, షాపులు చూస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటావా? హైదరాబాద్‌కి చేరిపోతావా? సరే ఈ రోజు నువ్వు వృధా చేశావు. అన్నీ చూస్తూ ఉన్నావు. రేపైనా వెళ్ళాలి కదా హైదరాబాదు. మరి రేపేదో వెళ్ళే బదులు, ఆ సమయాన్ని ఇప్పుడే నువ్వు వృధా చేయకుండా ఇప్పుడే నువ్వు వెళ్ళిపోవచ్చుగా. ఆ గంట ప్రయాణాన్ని ఎందుకు నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు? సమయమే సాధన అన్నారు మన గురువులు మరి. మరి ఆ సమయం నీకు మిగిలిన సమయాన్ని నువ్వెంత సాధన చేసుకోవచ్చు? ఆ మిగిలిన గంట సమయాన్ని ఎంత అద్భుతంగా నువ్వు నీకోసం నువ్వు ఉపయోగించుకోవచ్చు. నీలోకి నువ్వు ప్రయాణం చేయవచ్చు. ఎందుకు నువ్వు అంత అజ్ఞానిగా ఉంటున్నావు? అనే విషయాన్ని మనం ప్రశ్నిస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే చాలామంది అనుకుంటారంటే మరి ఆత్మలోకాల నుంచి భూమండలంకొచ్చిన తర్వాత అంటే చాలా మందికి ఈ మనసు అనే మాయ ఉంటది చూసారా మాస్టర్స్? చాలా మందికి అదంటే ఇష్టమంట. లేదు లేదు భూమండలం మీద ఈ మనసు మాయ చాలా కిక్కిస్తుంది. చాలా బావుంది. ఇక్కడే ఉండి వస్తాలే పునరపి జననం, పునరపి మరణం అంటున్నారు. ఓకే. ఇప్పుడిప్పుడు రావాల్సిన పనేంటి? ఉంటా కొన్ని జన్మలు. తీసుకుంటా కొన్ని జన్మలు. వచ్చి నష్టమేంటి అంటారంటండి. కొన్ని ఆత్మలు అంటాయంట. కానీ నువ్వు 1000 జన్మలు ఉన్నా గూడా, 1,00,000 జన్మలు నువ్వు తీసుకుంటూ ఉన్నా గూడా, ఇంకో 1,00,000 జన్మ నువ్వు మళ్ళీ రావాల్సిందేగా అని మనకి ఈ విధంగా తెలియపరుస్తున్నారు మాస్టర్స్. అంటే నువ్వు సమయాన్ని ఎంత వృధా చేస్తున్నావు? మరి నువ్వు చూడండి చాలామంది అంటే మాస్టర్స్ సత్యలోకానికి చేరుకున్న గురువులు కూడా ఎందరో మాస్టర్‌లు కూడా అంటే చూడండి ఇక్కడ ఒక విషయం చాలా పర్టిక్యులర్‌గా గమనించండి మాస్టర్స్. సత్యలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అంటే మాస్టర్‌లు నేనింత సత్యలోకానికి చేరుకున్నాను కదా! ఇక నాకు మామూలుగా నాకు అరిషడ్ వర్గాలన్నీ కూడా నాలో ఉన్న రాగద్వేషాలన్నీ కూడా పూర్తిగా సమసిపోయినాయి గదా! నాకన్నీ కూడా పరిపూర్ణమైన వ్యక్తిగా నేను తయారైపోయాను కదా! ఇప్పుడు మళ్ళీ భూమండలంలోకెళ్తే నేను ఎట్లా ఉంటానో చూసుకోవాలి అనిపిస్తదని అంటారంటండి. చూడండి ఎంత అద్భుతమో! ఎంత అజ్ఞానమో!
హ్మ్. అంటే వాళ్ళలో ఈ చీమ తలకాయంత అజ్ఞానం ఉండబట్టే వాళ్ళకి ఆలోచన వస్తుందంటండి. మరి ఎందరో చేరతారు. ఎందరో చేరిన వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకొస్తుంది? రాదు. ఎవరైతే ఇంకా తెలుసుకోవాలి అనేది ఎవరికైతే ఉందో వాళ్ళకే ఆ ఆలోచన వస్తుంది మాస్టర్స్. మరలా చూడండి అప్పుడు ఆ విధమైన మనోభావాలతో భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చి, మరి కొద్ది సమయానికి జ్ఞానం తెలుసుకొని తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళిన సత్యలోక వాసులు ఉన్నారు. మరలా కొంతమంది ఎట్లాంటోళ్ళున్నారు, మరి అజ్ఞానంలో మరలా వాళ్ళు ఇరుక్కుపోయి నేను ఇందుకోసం వచ్చాను. నా జన్మ ఇది. నేను సత్యలోక వాసిని అని తెలుసుకోవడం మర్చిపోయి, మరలా జన్మ మరణ చక్రాలను ఇరుక్కుపోయి, మరలా లక్ష జన్మలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటండి మాస్టర్స్. అంటే ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్యలోకాన్ని చేరుకున్నాం గదా! ఏముందిలే అని కూడా కాదు. మనం మనం చేరుకోవాల్సిన సత్యలోకం గూడా కాదు. అంటే ఆ ప్రయత్నం చెయ్యాలి మాస్టర్స్. అంటే ఇంకా జ్ఞానం ఏంటంటే శూన్యమైపోవాలి. ఓకే మేడం. అయిపోయింది మేడం. నువ్వు శూన్యమైపోవాలి. శూన్య భావనలో ఉన్నప్పుడు నీకెటువంటి రాదు. మరి నీ నీ అంతరంగంలో ఆ యొక్క సత్యలోకం వాసులకి వాళ్ళ అంతర్భాగాన శూన్యమైపోయుంటే, వాళ్ళకి మరలా జన్మ తీసుకొని మరలా మనల్ని పరీక్షించుకుందాం అనే ఆలోచన రాదు మాస్టర్స్. శూన్యమైపోయి ఎవరైతే శూన్యమైపోతారో, అంటే ఇప్పుడు మనం కూడా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, శూన్య భావనని మనం పెంపొందించుకుంటూ ఉంటాము. ఎప్పుడు కూడా మన ఆలోచనలు మనల్ని ఇప్పుడు చూడండి మన మనసు ఏమనుకుంటే మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటాం. కంట్రోల్‌లో పెట్టుకోవడం కాదు మనం చేయాల్సింది. సమపాళల్లో పెట్టుకోవాలని మన గురువులు చెప్పారన్నమాట మనకి. సమతుల్యం చేసుకుంటే కంట్రోల్‌లో పెట్టుకున్న దాంతో సమానము. అందువల్ల ఏంటంటే, మనం గూడా చక్కగా మన గురువు మనకి ఎటువంటి సందేశాలను ఇస్తున్నారో, మరి మన గురువిచ్చిన సందేశాలు కావచ్చు, మరి కబీర్ మహాదాసు ఆయన ఇచ్చిన సందేశాలు కావచ్చు, మన జీవితంలో మనం అన్వయించుకుంటూ, ఒక సద్గురువు యొక్క గొప్పతనం ఏంటో మరి మనం తెలియపరుచుకున్నాం మేడం మాస్టర్స్. మనందరం గూడా మనకు దొరికిన గురువుని మనం చక్కగా అనునయించుకుంటూ, మన జీవితాన్ని ఆచరించుకుంటూ, అద్భుతంగా తిరిగి మన పతిసారి అంటారన్నమాట. దివి నుంచి భువి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా, దిగజారి నువ్వు ఆత్మలోకాలు ప్రయాణం చేయవద్దు. అద్భుతమైన ఆత్మజ్ఞానులుగా ప్రయాణం చేయాలంటారంటండి. మరి మనం గూడా ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా పెంపొందించుకొని, ఆత్మలోకాలకు ప్రయాణం చేద్దాం అనే విషయాన్ని నేను మరి నా యొక్క అనుభవాల ద్వారా నేను చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి ఈ యొక్క చక్కటి జ్ఞానాన్ని అందించుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్‌కి వారి యొక్క సంతానానికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. థాంక్ యూ మాస్టర్స్. మరి మన జూమ్‌లో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మావతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.